ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి పర్వదినానికి చాలా విశిష్టత ఉంది. అయితే ఈ తొలి ఏకాదశి పర్వదినంలో మీరు పాటించవలసినటువంటి నియమాలతో పాటు ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ఇదొక్కటి కలిపి స్నానం చేయండి. మీరు చేసే పూజకి ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది. అలాగే జన్మ జన్మల దరిద్రాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోయి అపర కుబేరులు అవుతారు. అయితే తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి కలుపుకొని స్నానం చేయటం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మీరు చేసిన పూజకి ఫలితం ఉంటుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే తొలి ఏకాదశి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత గురించి కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏ మంచి పని ప్రారంభించినా కానీ మనం దశమి ఏకాదశుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజు నుండే సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారు. వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తటం సహజం. శరదృతువు యముడి కోర, ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండగలు పబ్బాలు ఎక్కువగా ఉంటాయి. లంకణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది ఈ తొలి ఏకాదశి పర్వదినం. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయనైకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయనైకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని పండితులు చెబుతున్నారు. ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజల్లో నిద్రా సమయాలు కూడా పెరుగుతాయి. భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహాత్యం గురించి వివరించాడని కూడా ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్ష చేసేవారు. తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసుడితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరం నుంచి జనింపచేసిన కన్యకనే ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కూడా కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండిని చేస్తారు. రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండిని తింటారు. ఏకాదశి నాడు ఉపవాస నియమం అనేది లోకంలో కూడా స్థిరపడిపోయింది. ఈ ఏకాదశి అనేది ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక. ఏకాదశి అంటే 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకుని వచ్చి వాటన్నింటినీ ఒక్కటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చేయాలి. దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుంది. రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. తొలి ఏకాదశి వ్రతానికి సంబంధించి విశిష్టతను తెలిపే ఒక పురాణ గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాంధాత. అతడు ధర్మం తప్పడు, సత్యవంతుడు. అతడి రాజ్యంలో ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది. దాంతో ప్రజలందరూ కూడా పడరాని పాట్లు పడుతూ ఉంటే అంగిరసుడి సూచనపై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు మాంధాత. దాంతో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కూడా కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసిన సూర్యుడు
ఈ ఏకాదశి రోజు నుండి దక్షిణ దిక్కుకు వాలతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవటం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చెయ్యాలి అని చాలా మంది అనుకుంటారు. ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు కూడా వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు కూడా చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా కష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవటం కోసమే ఈ కఠినమైన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువల్ల కామ క్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కూడా కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఈ పండగకు పేలపిండిని తినే ఆచారం కూడా ఉంది. పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఆ పిండిని తయారు చేస్తారు. ఈరోజు ప్రతి దేవాలయంలోనూ పేలపిండిని ప్రసాదంగా కూడా ఇస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కాబట్టి శరీరానికి ఈ పిండి వేడిని కలగచేయటం మాత్రమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. ఈ విధంగా తొలి ఏకాదశి పర్వదినానికి ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి అనేక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అయితే ఇంతటి పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ఏకాదశి రేపు వస్తుంది కాబట్టి స్నానం చేసే నీటిలో మీరు ఇదొక్కటి వేసుకుని స్నానం చేశారంటే ఖచ్చితంగా మీరు చేసే పూజకి ఫలితం అనేది దక్కి తీరుతుంది. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు స్నానం చేసే నీటిలో 2 చుక్కల గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయండి. ఎందుకంటే పవిత్రమైన నదిలో మీరు స్నానం చేసిన దానితో సమానమైన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. గంగాజలం మీకు అందుబాటులో లేకపోతే కనుక ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి. అలాగే ఇంటిని శుభ్రపరిచే నీటిలో కొంచెం కల్లుప్పు వేసి శుభ్రపరచుకోండి. ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమైపోతుంది. అలాగే ఖచ్చితంగా ఈరోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించండి. ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది. అలాగే ఆ దేవతల యొక్క అనుగ్రహంతో చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ ని పొందుకుంటారు. మీరు చేసే పూజకి ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది. ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి పర్వదినం రేపు వస్తుంది కాబట్టి స్నానం చేసే నీటిలో 2 చుక్కల గంగాజలం కానీ, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి కానీ మీరు స్నానం చేసుకోవచ్చండి. ఒకవేళ పవిత్రమైన నదులు మీకు అందుబాటులో ఉంటే ఆ నదిలో స్నానం చేసినా కానీ అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. అందుబాటులో లేకపోతే గంగాజలం కానీ, పసుపు కుంకుమలు కానీ మీరు స్నానం చేసే నీటికి చేర్చి ఆ నీటితో స్నానం చేయండి. మీరు ఏ కోరికలైతే భగవంతుణ్ణి కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఖచ్చితంగా మీరు చేసే పూజకి ఫలితం అనేది దక్కుతుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.